నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. పవన్ చంద్రబాబు పొలిటికల్ యాక్షన్లోకి దిగనున్నారా? పవన్ కళ్యాణ్తో కలిసి సంచలనం సృష్టించేలా బాబు వ్యూహం వేస్తున్నారా? పొత్తు తర్వాత ఇరు పార్టీల అధినేతలు తొలిసారిగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారా? వైసీపీని సొంత పార్టీ కార్యకర్తలే వద్దంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో జనసేన పార్టీతో కలిసి తెలుగుదేశం ఇక సూపర్ యాక్టివ్ మోడ్లోకి రాబోతోంది. దాదాపు 100 రోజుల పాటు ప్రజల మధ్యనే ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దండయాత్రకు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీలు పలు చర్చలను జరిపి మినీ మేనిఫెస్టోను రెడీ చేయగా, ఇక ఇప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలతో ఉమ్మడి సభలు యాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు దాదాపు 3 నెలల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరమయ్యారు. అయితే ఇటీవలే ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నవంబర్ 28 వరకు కోర్టు షరతులు ఉన్నాయి. దీంతో చంద్రబాబు ఇక త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఎంట్రీ మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంచలన వేదిక అయ్యేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన పలు ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాతే ఏపీలో జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టు తర్వాత నేరుగా జైలుకెళ్లి పరామర్శించి అనంతరం పవన్ ఈ పొత్తు ప్రకటన చేశారు. తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. బాబు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పవన్తో నేరుగా కలిసి పలు కీలక చర్చలు కూడా జరిపారు. అనంతరం కొన్ని పరిణామాల తర్వాత చంద్రబాబుకి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఇక పవన్ కళ్యాణ్తో కలిసి క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యూహాలకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంఘీభావ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారు. నిజం గెలవాలి పేరిట చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్తాపం చెంది మరణించిన అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆమె పర్యటనలకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారానికి 3 రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగే విధంగా ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు మరోవైపు లోకేష్ యువగలంతో మళ్లీ వచ్చేశారు. ఇప్పటికే వారాహితో 4 విడతల్లో పలు సభలు నిర్వహించిన జనసేనాని ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు. అధికార పార్టీ నిరంకుశత్వ పాలనని ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకుపోయారు. కాగా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో ఉన్న జనసేనాని ఎన్నికల అనంతరం ఏపీలో మళ్లీ వారాహితో కదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే పొత్తులో భాగంగా మరోవైపు చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలలో వేదిక పంచుకోనున్నారు. దీంతో ఇప్పటికే పవన్, చంద్రబాబు కలిసి పాల్గొనే భారీ బహిరంగ సభలకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు
పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా ఓ 3 సభలను నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా అప్పుడే ప్రకటించనున్నట్లు సమాచారం. మేనిఫెస్టోపై విస్తృత ప్రచారానికి 2 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సూపర్ 10 పథకాలతో ప్రజల ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. దాదాపు 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో ఇరు పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 3 నెలల తర్వాత చంద్రబాబు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ఈ నేపథ్యంలో బాబు రీఎంట్రీ గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి బహిరంగ సభతో చంద్రబాబు రీఎంట్రీ ఏపీలో రాజకీయ సంచలన వేదిక అవుతుందని చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతలు, ప్రముఖులు కూడా ఈ సభకు హాజరయ్యేలా ఈ సభతో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన వర్గాలు 100కు 100% కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్న సంకేతం ఇవ్వనున్నట్లు ఇరు పార్టీల శ్రేణులు బలంగా చెబుతున్నారు. జనసేన, టీడీపీల పొత్తు ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ఇరువురు అధినేతలు భేటీకే పరిమితమయ్యారు. దీంతో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో తొలిసారిగా సభను ఏర్పాటు చేసి 2 పార్టీల శ్రేణులకు సంకేతాలు పంపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఎన్నికలకు ముందే అధికార పార్టీ నేతలకు ఓటమి భయాన్ని చూపిస్తున్న ఇద్దరు అధినేతలు ఒకే వేదికపై ఎన్నికలకు సమరశంఖాన్ని పూరిస్తారని టాక్ రావడంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. మొత్తానికైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ సంచలనానికి వేదికను సిద్ధం చేస్తుండడం ఏపీ రాజకీయ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణకు తోడు టీడీపీ నేతల యాత్రలు కూడా ఆరంభం కానుండడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం అన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. అసలు జనం సంగతి పక్కన పెడితే వైసీపీ చేపట్టిన కార్యక్రమాలకు ఆ పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారని సొంత పార్టీ నేతలు సైతం పరిస్థితులను అర్థం చేసుకుని తట్టాబుట్టా సర్దుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందన్న సర్వేలతో వైసీపీలో పెద్దలలో గాబరా మొదలైంది. ఇలాంటి సమయంలో జనసేన, టీడీపీ ఉమ్మడి పోరాటం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి గుప్కా తిప్పుకోనీయకుండా చేయడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార పార్టీపై ప్రజలలో పెద్ద ఎత్తున ఉన్న ఆగ్రహం, అసంతృప్తిని ఇక రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలుచుకోవడంతో పాటు జగన్ సర్కారు పాలనను ఎండగట్టడమే పనిగా ఇప్పుడు ప్రతిపక్షాలు సభలు, యాత్రలతో జనంలోకి రానున్నాయి. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఇటు బాబు, పవన్ ఉమ్మడి సభలు, అటు లోకేష్, భువనేశ్వరి యాత్రలతో అధికార పార్టీకి యుద్ధాన్ని ఇస్తున్నాయి. అసలే ప్రజలతో పాటు సొంత నేతలు కూడా పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో వైసీపీ ఇక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాల వ్యూహాలను అటు అధికార పక్షం ఎలా ఢీకొట్టబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.